నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో నిలబడిన వినాయకుడు ఎల్లే విధానంలో భాగంగా పార్ట్ 5 షేర్ చేస్తానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో ఇంత మటుకు షేర్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు ఇక్కడ వరకు అయిపోయిందనమాట మనకి. ఓకేనా? వినాయకుడు మనకి రైట్ హ్యాండ్‌తో అభయహస్తం ఇస్తున్నట్టుగా మనం డిజైన్ చేసాం. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ రైట్ హ్యాండ్ వేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వేద్దామండి. ఇక్కడ ఇదిగోండి ఇలా. ఈ వీడియోకి కావాల్సిన బీడ్స్ ఒకసారి చూసేయండి. వైట్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, ఇక్కడ ఫ్లవర్ వేయాలి కదా, ఒక లోటస్ టైప్లో అండి ఈ పువ్వు. ఇవోనో నేను చాలా చిన్న పూసలండి 3mm బీడ్స్తో అల్లానమాట. నేను ఈ బీడ్స్తో అల్లితే మీకు వీడియోలో కనిపించదు, అందుకని కొంచెం పెద్ద పూసలు తీసుకుంటున్నాను నేను. ఓకేనా? మీ దగ్గర ఉంటేనో ఈ చిన్న పూసలు ఇలా వేసేసుకోండి, లేదు అంటే ఇలా పెద్ద పూసలైనా వేసేసుకోవచ్చు. మనం ఏ బీడ్స్ అయినా వాడుకోవచ్చు. ఇవోనో 5mm సైజు ఇదండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఇంకా నీడిల్కి డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి నాట్ వేసేయండి ఇలా స్ట్రాంగ్. ఇంకా అల్లే విధానం చూద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ వేస్తున్నాము. వినాయకుడికి వెనక భాగంలో ఎక్కించుకోండి. నాట్ అనేది మనకు కనిపించకుండా ముడి అనేది వెనక భాగంలో ఇలా ఎక్కడైనా సరే ఎక్కించేసుకోండి. ఎక్కించేసుకుని స్టార్టింగ్ 4 బీడ్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4, ఈ 4 బీడ్స్కి మనం వేయాలి. ఈ వీటిలో తీసుకొచ్చేస్తున్నాను. ఓకే అండి. ఇదిగోండి 1 2 3 4. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. 1 2 3 ఇలా. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ బీడ్లో నుంచి ఇలా. ఇంకా లాస్ట్ బీడ్ అండి, ఇది 4th బీడ్. దీనిలోకి కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఈ బీడ్లో తీసుకెళ్ళిపోతున్నాను నీళ్ళు అనేది. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేస్తున్నాను. స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా 2 బీడ్స్లోంచి నేను తీసుకొచ్చేసాను. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్కి ఇది షోల్డర్ భాగం వేస్తున్నాం. మరలా కొంచెం టైట్గా లాగేసేయండి ఇక్కడ. ఓకే అండి. మరలా ఇదిగోండి ఒక స్టెప్ అయితే వేసేసాము షోల్డర్ పార్ట్. ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి ఇలా. ఇదిగోండి ఇలా. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి ఇలా. లాస్ట్ బీడ్ 4th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను ఇలా. 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే మనం యాడ్ చేయాలి. పక్క బీడ్లోకి కూడా ఎమ్మటే తీసుకొచ్చేసాను. ఓకే అండి. ఈ స్టెప్ ఇక్కడ షోల్డర్ పార్ట్ అనేది 2 స్టెప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకి విడివిడిగా ఉన్నాయి కదండి బీడ్స్, వీటిని ముందుకు కలిపేసుకోవాలి ఇలా. ఏ బీడ్స్ యాడ్ చేయకుండా ఇలా ఊరికే కలిపేసేయాలి.
ఓకే అండి. ఇంకా ఇప్పుడు సేమ్ ఇలాగే ఈ క్రింది భాగానికి 4 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీట్స్కి మనం వేద్దాం. ఇదిగోండి ఇక్కడ 1 2 3 4 హ్యాండ్ ఇలా కిందకు ఉంటుంది కాబట్టి అండి ఇలా వేసేసి, ఇక్కడ 1 బీట్ ఉంది. ఇక్కడ మనం గోల్డ్ బీట్స్ తీసుకున్నాం కదండి చేతి కడియాల్లాగాను, మనం సేమ్ అలా ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ 1 బీట్ ఉంది, 1 వైట్ 1 గోల్డ్ కలర్ తీసుకోండి. మేము మధ్యన ఇలా 1 వైట్ గోల్డ్ కలర్ బీటు అటు ఇటు వైటు యాడ్ చేయండి ఇలా. నెక్స్ట్ సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 2 వైట్ బీట్స్ ఉన్నాయి, 1 వైట్ 1 గోల్డ్ ఇలా. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. కన్వీనియంట్గా మీకు నేను చూపించటానికి తిప్పుతున్నాను. ఇదిగోండి ఇలా. ఓకేనా. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 1 వైట్ 1 గోల్డ్ ఇలా. ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి, పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి, గోల్డ్ బీడ్ యాడ్ చేయాలి 1 బీట్. వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, హ్యాండ్ ఎలా వేస్తున్నాను ఏంటి అనేది మీరు చూడండి. చూసారు కదా, నేను ఇలా పెట్టి ఇక్కడ పెంచుతున్నాను. మన చెయ్యి ఎలా ఉంటుందండి, సేమ్ అంతే ఇంకా. ఓకేనా. ఈ గోల్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసి ఇలా పెట్టుకుందాం. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టెప్ అయితే పెంచేసాం. సేమ్ ఇలాగే వేసామా లేదో చెక్ చేసుకోండి ప్రతిసారి. ఇక్కడ వేసి ఇక్కడ వేయిపోతే బాగోదు. మీరు ఇక్కడ వేయలేదనుకోండి, ఇక్కడ వేయకండి మర్చిపోయినా చేసిన. ఓకేనా. రైట్ ఎలా వేస్తామో లెఫ్ట్ కూడా అలాగే మనం డిజైన్ చేయాలండి. ఓకేనా. హ్యాండ్ ఇక్కడ వేసాం కదా గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి, ఇక్కడ వరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ 1 బీడ్ ఉంది, ప్లెయిన్ వైట్ బీడ్స్ తీసేసుకోండి. ఇక్కడ 3 వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఎమ్మటే నేను గోల్డ్ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, గోల్డ్ వైట్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేసేటివేను ఇలా. కన్వీనియంట్గా తిప్పుకోండి, చక్కగా నీట్గా వేయండి. అబ్బా ఒకే లెవెల్లో ఉండాలండి అల్లిక. ఒక బీడు లాగి ఇంకొక బీడు వదిలేసి అలా చెయ్యొద్దు. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. కొంచెం నిదానంగా వేసుకోండి, పడుతూ ఉంటాయండి ఇలా. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బీడ్ అండి. ఇలా పైకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేటమేను. పైకి తీసుకొచ్చేయాలండి. ఇలా సేమ్ 4 స్టెప్స్ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ వరకు వేసేసాం మనం. ఇదిగోండి గోల్డ్ తర్వాత 1 స్టెప్ అయితే వేసేసాం ఇక్కడ వరకు. ఇంకా 1 2 3 స్టెప్స్ వేయండి. తర్వాత నెక్స్ట్ ఎలా వేయాలో నేను చెప్తాను. నేను వేసేస్తా, మీరు వేసేసేయండి. నేను మీతో మాట్లాడుతా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ కన్వీనియంట్గా నేను తిప్పుకుంటూ ఉంటానండి. ఫాస్ట్గా అయిపోతుంది మనకప్పుడు. మీరు ఏం చేస్తారంటే ఇంకా 3 స్టెప్స్ వేసి ఆపండి. వైట్ ఇప్పుడు 1 స్టెప్ వేసాం కదా, ఇలాగే వైట్తో 3 స్టెప్స్ వేయండి. అనుమానం వస్తే నేను వేస్తూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వేయాలి అనేది. నేను మీతో మాట్లాడుతూ వేసేస్తా. ఓకే అండి.
మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారండి, వినాయకుడికి 4 చేతులు ఉంటాయి కదా, మీరు 2 చేతులే వేస్తున్నారు ఏంటి అని అడిగారు. నేను 2 వేస్తున్నానండి. మీకు 4 చేతులు వేయాలి అని అనిపించింది అనుకోండి, ఇష్టం అనుకోండి వేయటానికి, డిజైన్ చేయటం, మీరు ఇంకొక 2 చేతులు యాడ్ చేసేసుకోండి. ఓకేనా? మనకి కన్వీనియంట్ ఉండాలండి. 4 చేతులు వేసామనుకోండి, మనకి బరువు అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మరలా మార్చాల్సి వస్తుంది. ఈ మధ్య భాగము అంతా మనం డిజైన్ అంతా మార్చాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను 2 హ్యాండ్సే వేస్తున్నానండి. మీకు ఇంకా చక్కగా 4 హ్యాండ్స్ డిజైన్ చేయాలి అనుకున్నారనుకోండి, వేసేసుకోవచ్చు. సేమ్ ఇలా వేసాం కాబట్టి వెనకేనండి వేయటం, ఇంకా వెనక భాగం వేస్తే మనకి సరిపోతుంది. కేవలం నేను 2 చేతులు వినాయకుడు మాత్రమే వేస్తున్నాను. ఒక చెయ్యోనో అభయం ఇస్తున్నట్టు మనకి ఇంకొక చెయ్యోనో తామర పువ్వు పట్టుకున్నట్టు డిజైన్ చేశాను అనమాట. మన ఇష్టం అండి, ఎట్లయినా వేసుకోవచ్చు. ఓకేనా? క్రియేట్ చేయటమేనండి మనం సొంతంగా మన ఐడియాని అక్కడ పెట్టడమేనండి. మనకి ఎలా నచ్చితే అలా. బీడ్ వర్క్ ప్రత్యేకత అదే కదండి. 2 స్టెప్స్ అయితే వేసేసానండి నేను వైట్. 3rd స్టెప్కి వెళ్ళిపోతున్నాను. కలర్స్ కానీ, బీడ్ వర్క్లో కలర్స్ కానీ, మరలా సైజు కానీ మన ఇష్టం వచ్చినట్టు అల్లుకోవచ్చు. ఇంకొంచెం 8 నెంబర్ బీడ్స్తో అల్లామనుకోండి వినాయకుడిని, ఇంకొంచెం పెద్ద సైజు వస్తారండి మనకి. ఇప్పుడు నేను అల్లేది 6 mm సైజ్ బీడ్స్తో నేను అల్లుతున్నాను. 5 అనుకోండి, ఇంకా తగ్గుతారు మనకి పొడవు వెడల్పులు. ఓకే అండి? ఇష్టం అండి, ఏదైనా కలర్ కాంబినేషన్ కానీ, వర్క్ కానీ కొంచెం ఇప్పుడు నేను చూపించా కదా మీకు 2 హ్యాండ్స్తోనూ, ఇంకా 2 హ్యాండ్స్ మీరు వేసుకోవచ్చు. ఏ వేయాలనుకున్నా నేను చూపించా కాబట్టి దాన్ని బట్టి మీరు వేసేసుకోండి. నెక్స్ట్ అండి, ఇంకొక క్వశ్చన్ అడిగారు, కలర్ కాంబినేషన్స్ ఏం వేసుకుంటే బాగుంటాయి పద్మగారు అని అడిగారు. కలర్స్ అండి, మనకి ఈ పంచ కలర్ ఉంది కదా ఇక్కడ కాలి భాగం దగ్గర, ఇక్కడ డార్క్ కలర్ వేస్తేనే అందం అనిపిస్తుందండి. ఈ పైనను ఎల్లో వేసుకోవచ్చు. ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇచ్చుకోవచ్చు అండి. ఎల్లో అంటే కొంచెం లైట్ ఇచ్చుకోండి. ఇదిగో నా దగ్గర చూపిస్తాను. ఈ కలర్ ఎల్లో అయితే ఇచ్చుకోండి. ఓకేనా? డార్క్ అంటే అండి ఇక్కడ బాగా డార్క్ ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ లైట్ కలర్ ఇవ్వండి. ఏమి ఇస్తారంటే గోధుమ గత్తు కలర్ ఉంటుంది చూసారా, లైట్ స్కిన్ కలర్ కానీ, వైట్ కానీ, క్రీమ్ కలర్ కానీ, ఇలా లైట్ కలర్ ఎల్లోలో కూడా మనకి షేడ్స్ ఉంటాయండి. ఇంకా ఇదొక షేడ్ కూడా ఉంది చూసారా, ఇదిగోండి ఇదొక షేడు, ఇదొక షేడు, అట్లా నిండెల్లో కూడా ఉంటుందండి. అందుకని చెప్పేసి చూసి సాధ్యమైనంత వరకు అండి మనం ఇక్కడ లైట్ కలర్ ఇచ్చుకుంటే ఆయనకి ఇచ్చిన ఆభరణాలు కానీ మనం కొంచెం అందంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ గోల్డ్ ప్లేస్లోనూ ఇంకొక కలర్ ఏదన్నా ఇచ్చుకోండి, గోల్డ్ వెలిసిపోతుంది మనకి అని అంటే. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా అడిగారండి, ఇక్కడ ఎల్లో ఇవ్వమన్నారు కదా బాగుంటుందా అన్నారు. ఇచ్చి చూడండి ఒకసారి, మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే ఇప్పేసేసి గోల్డే వేసేసుకోండి. ఓకేనా? ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే మీకు గోల్డ్ వెలిసిపోతుందని. ఇప్పుడు మనకి రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదండి, మనకి బంగారం పెట్టుకున్న దానికి రోల్డ్ గోల్డ్ ఎంత తేడా అండి చెప్పండి. ఇవి ఊరికే పైన కోటింగ్ వేసి వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను మీకు వెలిసిపోతాయండి అని చెప్పింది, ఎందుకంటే కష్టపడి అల్లుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? అది ఒక్కొక్కటి అయితే ఎలవ్వండి, గోల్డ్ కలర్ బీడ్స్ ఒక్కొక్కటి వెలుస్తున్నాయి, అవి చెప్పలేం మనం ఏవి వెలుస్తాయి ఏవి ఎలవ్వు అనేసి. ఇంకో స్టెప్ కూడా వేసేద్దామండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, 3 స్టెప్స్ అయితే వేసాను నేను. ఇలా చూడండి, వీడియో ఇంకా చూసుకోండి ఒక్కసారి. 1 2 3 స్టెప్స్. ఇంకో స్టెప్ వేసేస్తున్నాను. మరలా మీతో మాట్లాడుతూ ఉంటానండి. ఇలా వేసేయండి. ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఏం వేసుకోవచ్చు అండి అన్నారు. మీరు ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ పైన మొత్తం చూసుకుంటారు కదా, అది మీ ఇష్టం అండి. సెలెక్ట్ చేసుకో, మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి వేసుకునే విధానం అనేది. మీకు ఐడియా వస్తుందండి. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత వేస్తూ ఉన్నారనుకోండి, మీకే అర్థమైపోద్ది. మీ మనసుకు నచ్చలేదనుకోండి తీసేయండి, కొంచెమే కదండి శ్రమ. నచ్చింది అనుకోండి, ఆహా ఓకే మనకు బాగుంది అని మన మనసు కనిపించింది అనుకోండి, అప్పుడు ఉంచేసుకోండి. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లూ వేసానండి. ఇప్పుడు మీకు చూపించి ఆల్రెడీ అల్లిన వినాయకుడికి నేను బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను.
నాకు అనిపించింది నేను ఇక్కడ వైలెట్ ఇద్దాం అనుకున్నా ఫస్ట్, తర్వాత అనిపించింది అవును ఇక్కడ మనం బ్లూ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఇంకా ఆరెంజ్ ఇచ్చి చూద్దాము ఎలా ఉంటుందని అని చెప్పేసి నేను ఆరెంజ్ ఇచ్చాను అనమాట. అలా మనం సెట్ చేసుకుంటామేనండి మనకు నచ్చినట్టు. లేదండి అంటే నేను వేసిన కలర్సే వేసుకోండి, మీకు ఇవే నచ్చితే. ఓకే అండి, ఇదిగోండి 1 బీడ్ యాడ్ చేసేస్తాం. ఇలా పైకి తీసుకొచ్చేయండి. చూసారు కదా, ఇక్కడ గోల్డ్ వేసాము. 1 2 3 4 స్టెప్స్ వరకు వేసేసాం. మరలా హ్యాండ్ ఇలా కిందకు ఉంటుంది కాబట్టి చేతి కడియం ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ కూడా వేద్దాం. చేతికి ఈ మనకి మణికట్టు దగ్గర ఉంటుంది కదండి, అక్కడ కూడా మనం ఇలా వేసేద్దాం గోల్డ్తో ఒకటి, ఇలా మధ్యకు బాగుంటుంది. ఇంకా ఇక్కడ 1 వైట్ 1 గోల్డ్ 1 వైట్ తీసుకోండి. ఇలా ఇదిగోండి, సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 1 2 బీడ్స్ వైట్ ఉన్నాయి, 1 వైట్ గోల్డ్ పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ కూడా 1 వైట్ 1 గోల్డ్ పైకి గోల్డ్ వచ్చేట్టు యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఫోర్త్ బీడ్ అండి, ఇది లాస్ట్ బీడ్. కన్వీనియంట్గా తిప్పుకోండి చేతిని. ఇదిగోండి ఇలా ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేయటం. నేను 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ కేవలం యాడ్ చేసేయటం గోల్డ్ బీడ్. పైకి తీసుకొచ్చేస్తున్నానండి నీడిల్ని. ఇదిగోండి 4 బీడ్స్ అయితే మనకు వచ్చేసాయి గోల్డ్ బీడ్స్ పైన. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. పైకి తీసుకొచ్చేసాను. ఈ గోల్డ్ బీడ్లో నుంచి ఇక్కడ వేసేద్దాము. ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ బీడ్స్, దీనికి 3 బీడ్స్ యాడ్ చేసేద్దాం ఫస్ట్ బీడ్కి. ఇలా సెకండ్ బీడ్కి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 1 2 ఈ స్టెప్ వేసేయండి. ఇంకా ఇలా 2 స్టెప్స్ వేసేయండి వైట్. ఇలా వేసేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటానండి బీడ్ వర్క్ గురించి. ఇదిగోండి ఇలా ఇక్కడ ఎలా వేశారు సేమ్ వేసేయండి. లేదు కొత్త వాళ్ళు అయితే వీడియో ఇంకా చూస్తూ వేయండి. మీరు ఎన్నో నెంబర్ వైర్ వాడుతున్నారండి అన్నారు. నేను 40 mm డయా వీడియో పార్ట్ 1లో నేను ఏమేమి బీడ్స్ పడతాయి అనేసి వివరం చెప్పానండి. 40 mm డయా బీడ్స్ వచ్చేసి 6 mm సైజ్ బీడ్స్. ముందు వీడియోలో ఫస్ట్ చూడండి అబ్బా, నేను పూర్తిగా ఎన్ని గ్రాములు పడతాయి ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఓకేనా, చూడండి. చూసి మీకు ఎన్ని గ్రాములు పడతాయో చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకొక క్వశ్చన్ ఉందండి. అష్టలక్ష్మిల బొమ్మ అల్లే విధానం షేర్ చేయండి. ఇదివరకు ఆల్రెడీ అడిగామండి పద్మగారు అని అడుగుతున్నారు. కొంచెం అండి నేను టైం తీసుకోవాలండి వాటికి, ఎందుకంటే అష్టలక్ష్మి అంటే కొంచెం మనకి ప్రాజెక్ట్ పెద్ద వర్కేనండి కొంచెం. ఎందుకంటారా, అష్టలక్ష్మిలకి చేతులు మార్పు మొత్తం పూర్తిగా తామర పువ్వులు ఒకటి అల్లుతాము, మనం మొత్తం సెట్ చేసుకోవాలండి. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే నాకు కొంచెం టైలరింగ్ వర్క్ ఉంటుంది కదండి. పండగ సీజన్ ఇప్పుడు మరలా శ్రీరామనవమి వచ్చేస్తుంది, మరలా పండగ కదా, కొంచెం సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ శారీస్ ఉంటాయి ఇవి కుట్టడానికి మాకు వర్క్కి. అందుకని చెప్పి కొంచెం వీడియోస్ కొంచెం తగ్గుతూ ఉంటాయండి. ఇంకా నేను సెట్ చేసుకోవాలి. నేను పూర్తిగానండి నేను మీ ముందుకు రావాలి అంటే అల్లటానికి ఏ వస్తువు అయినా నేను దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుని ఉండగలిగితే మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలి.
అందుకని నేను ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను అనుకోండి, దాని వెనక నాకు శ్రమ చాలా ఉంటుందండి. ఎన్ని బీట్స్ పడతాయి ఏంటి, మన సబ్స్క్రైబర్స్ అసలు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, డౌట్ అనేది వాళ్ళకి రాకూడదు, అంత విపులంగా చెప్పాలి అనేసి నేను ముందు ఫస్ట్ పాయింట్ అవి పెట్టేసుకుంటానండి. వాళ్ళకి అస్సలు డౌట్ ఉండకూడదు ముందు మెయిన్. అందుకని కొంచెం నేను అష్టలక్ష్మిలు పెట్టడం కొంచెం లేట్ అవుతుందండి. నేను లక్ష్మికి మనం డ్రెస్సు సెట్ చేయాలి కదండి, శారీస్ అల్లేటం సెట్ చేయాలి, అందుకని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకుంటానండి. ఓకేనా. లాస్ట్ అండి 1 బీడ్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఇదిగోండి, చెయ్యి మనకి సరిపోద్ది. ఇది ఇక్కడ నేను యాడ్ చేయాలండి. ఇక్కడ పూస ఇక్కడ యాడ్ చేసా కదా, ఇక్కడ యాడ్ చేస్తేనండి నాకు తిరగదు ఇలా పట్టుకుని తిప్పటానికి. అందుకని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత యాడ్ చేస్తాం. ఇక్కడ హ్యాండ్ అండి, ఇక్కడ జాయింట్ ఇవ్వలేదు అనుకోండి, మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అల్లుకుంటానికి. అందుకని ఇలా ఈ మొత్తం ఒక్కసారి కలిపేసేయండి. ఈ 4 బీడ్స్ని మొత్తం కలిపేసేయండి. ఎండ్ అయిపోయింది కాబట్టి విడివిడిగా ఉన్నాయి, కలిపేసేయండి ఇలా. ఓకే అండి, పైకి తీసుకొచ్చేసేయండి. నాటు వేసేద్దాం. ఇంకా అయిపోయింది హ్యాండ్. ఇలా ఇక్కడ వేసేయండి. ఎక్కడైనా సరేనండి, ఇక్కడ వేయకుండా కొంచెం పైకి తీసుకొచ్చి వేస్తే గ్రిప్ దొరుకుతుంది మనకి, లూజు రాకుండా ఉంటుంది. సింగిల్ కాబట్టి నేను 4 టైమ్స్ తిప్పానండి. తిప్పేసి దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇంకా ఇలా నాట్ అనేది కనిపించకుండా. నెక్స్ట్ ఈ నాట్ ఎక్కడ ముడి అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉండాలంటే ఒక బీడ్లో నుంచి తీసుకొచ్చేసి పై బీడ్లోకి తీసుకెళ్ళిపోండి, నీట్గా ఉంటుంది అన్నమాట మనకి. ఇలా ఓకే అండి, ఇంకా కట్ చేసేద్దామండి. ఇక్కడ తర్వాత వేద్దాము. ఇంకా నాటు వేసేసుకోండి, మరలా ముడి వేసుకోండి. పువ్వులు వేసేద్దాము, తామర పువ్వు. ఇలా దగ్గరికి లాగేసి ఇంకా ఇంకొకసారి వేయాల్సి వస్తుంది. ముడి మీద ఇలా వేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేయడమే. చెయ్యి భాగం అయితే వేసేసాము. ఇలా వదిలేసామనుకోండి బోసిగా ఉన్నట్టుగా ఉంది. అందుకని చెప్పేసి నేను ఈ తామర పువ్వుని క్రియేట్ చేశాను అనమాట. ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇలా డిజైన్ బాగుంటుంది. చూసారు కదా, ముందు తామర పువ్వు వచ్చింది, పట్టుకున్నట్టు పువ్వు ముందుకి, కాడ వెనక్కి ఇలా క్రియేట్ చేశాను అనమాట. మన ఇష్టం అండి, ఎలాగా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా డిజైన్ అయితే అందం అనిపించింది, అందుకని నేను ఇలా చేశాను. ఓకేనా. మీరు పెద్ద పువ్వు అంటే చిన్న బీడ్స్ ఉంటే చిన్నవి తీసుకోండి, లేదు అంటే ఈ బీడ్స్తోనే 6 mm సైజుతోనే మీరు అల్లేసుకోండి. మనం కొత్తవి తేలేం కదండి, మనకున్న దానిలో వేసేసుకుంటామే. ఓకే, ఫస్ట్ సింగిల్ వైర్ తీసేసుకోండి. మరలా 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4. మనకి ఫ్లవర్కి స్టార్టింగ్ 4 బీడ్స్ ముందుకు వచ్చేసేయండి, శాంతం తీసుకొచ్చేయండి మరలా ఇలా. ఓకేనా. ఇక్కడ ఈ 4 బీడ్స్కి వేస్తాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4. 4 + 1 5. పక్క బీడ్లోకి తీసుకొస్తున్నాను. ఈ 5 బీట్తో వేస్తేనే కొంచెం ఒక రకంగా ఉంది. ఇంకా ఆ చిన్న పూసలతో అయితే మీకు వీడియోకి కూడా కనిపించదేమోనండి. ఓకేనా. 1 2 బీడ్స్ ఈ 5 బీడ్లో నుంచి ఈ బీడు, 4 బీడ్లో నుంచి ఈ బీడు, 2 బీడ్స్, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 + 2 ఉన్నాయండి, ఇక్కడ 5. మీకు లూజ్ అనిపించింది అనుకోండి, ఒక్కసారి సెట్ చేసుకోండి. ఇలా లాగేసి మరలా దీన్ని ఇలా లాగేసేయండి, మనకి చక్కగా సెట్ అయిపోద్దండి ఇలా. ఓకేనా. 2 బీడ్స్కి అయితే వేసేసాం. ఇప్పుడు 3rd బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చానండి. ఇలా ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి.
ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి టైట్గా ఉండాలండి ఫ్లవరు. ఇలా 4th బీడ్ అండి ఇది. ఇదిగో ఇలా ఈ 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీసుకొచ్చేయండి పైకి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇదిగోండి, ఫస్ట్ స్టార్టింగ్ 4 బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్కి ఒక్కొక్క బీడ్కి 5 బీడ్ ఫ్లవర్స్ వేసాం. 4 బీడ్స్కి 5 బీడ్ ఫ్లవర్స్ 1 2 3 4 రావాలి. 1 2 3 4. ఓకేనా? 8 బీడ్స్ అయితే మీకు పైన వస్తాయి. అయిపోయిందండి, ఫ్లవర్ అనేది వేసేసాం. ఒక్కసారి రౌండ్ తిప్పేసేయండి. ఈ 4 బీడ్స్ దగ్గర మనకి టైట్ రావాలి ఫ్లవర్ అనేది. ఫ్లవర్ అయిపోయింది కాబట్టి ఇలా 4 బీడ్స్ ఉన్నాయి కదండి, లూజుగా ఉంటుంది. ఇలా ఇప్పుడు చూడండి, టైట్ వచ్చేసింది మనకి. చక్కగా ఒక ఫ్లవర్ అల్లే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా పట్టుకున్నట్టుగా కాడ రావాలి కదండి, పువ్వుకి కాడ గ్రీన్ తీసుకున్నాము. ఒరిజినల్గా చేత్తో పట్టుకున్నట్టు మనం డిజైన్ చేయాలి. ఓకేనా? అందుకని ఈ 4 బీడ్స్లో నుంచి ఇక్కడ ఉంది కదా హోల్, ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది వైర్ అనేది. ఎక్కడైనా పర్వాలా, ఎక్కడొక్కడ ఇలా పెట్టేసుకోండి. పెట్టుకుని ఈ హోల్లో నుంచి ఇలా తీసుకొచ్చేయండి. ఎదురుకి ఉండాలి, సెట్ చేసుకోండి. ఇలా ఇలా ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ ఇలా సెట్ చేసుకోండి. మరలా ఇటు సెట్ చేయకండి, రివర్స్లో ఇలా మధ్యకు రావాలి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో ముందుకి ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. వెనక్కి తిప్పేస్తున్నాను ఇలా. ఇక్కడ ఇది వెనక భాగం. వెనక భాగానికోనో మనకి కాడ రావాలి, ముందు భాగానికోనో పువ్వు రావాలి. గ్రీన్ తీసుకుంటున్నానండి. 1 కాడ మన ఇష్టం అండి, ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేశాను నేను. 4th బీడ్ ఇది సరిపోద్దండి మనకి. 4 బీడ్స్ కాడ సరిపోద్ది. ఇదిగోండి, ఇక్కడ 1 బీడ్ని పైకి అనేసేయండి. 4 బీడ్స్ గ్రీన్ బీడ్స్ ఎక్కించుకున్నాము. 1 బీడ్ ఇలా పైకి అనేసేయండి. 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. 1 బీడ్ ఇక్కడ ఉంచేయండి. 2 బీడ్స్లో నుంచి వచ్చేయండి. ఇంకొక బీడు ఎక్కించుకోండి. ఎక్కించేసుకుని లోపలికి మళ్ళీ బయటకు వచ్చేయండి. ఇలా ఇదిగోండి, ఇలా రావాలి వెనక. 4 బీడ్స్ ఎక్కించుకున్నాము. ఒక బీడ్ని వదిలేసి 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఇదోనో గ్రిప్ ఉంచిందనమాట ఈ 2 బీడ్స్కి. మీరు అల్లుతూ ఉంటే ఐడియా ఉంటుందిలేండి ఇలా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తారంటే యాంటీగా తీసుకెళ్ళండి. ఇక్కడ యాంటీ అంటే ఎదురు వైర్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడికి తీసుకెళ్ళండి. ఇలా ఎదురికి అక్కడే వేయకూడదు, వచ్చిన చోట వేయకూడదు. ఇలా నిలబడిపోద్ది అప్పుడు పువ్వు అనేది. ఓకేనా? ఇదిగోండి, వైర్ ఎక్కడుందో చూడండి. ఈ బీడ్ దగ్గర ఉందన్నమాట ఫస్ట్. దానికి ఆపోజిట్లో ఒక బీడ్ తర్వాత ఆపోజిట్లో బీడ్లో నుంచి తీసుకెళ్ళండి. మనకి అప్పుడు సెట్ అయిపోతుంది. ఇంకా టైట్గా లాగేసేయండి. ఈ మధ్యకు తీసుకొచ్చేసి అటుకి ఇటుకి కాకుండా మనకి చేత్తో పట్టుకున్న లుక్ రావాలి అంటే మనం మధ్యకు ఇలా పెట్టేసేయాలి. పెట్టేస్తే ఇదిగోండి, ఇప్పుడు చూసారు కదా, ఇదోనో తొడిమ భాగము ఇలా మధ్యకు ఉండిపోయింది. ముందు పార్ట్లోనే ఇలా ఉన్నదనమాట. చక్కగా ఇలా లాగేసేయండి, నాటు వేసేయండి. ఇక్కడికి తీసుకొచ్చి ఇంకో బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడ పైకి తీసుకొచ్చాక ఇంకో బీడ్లో తీసుకెళ్ళిపోయి
సెట్ చేసుకుని ఒక్కసారి మనకు అనుకూలంగా సెట్ చేయండి. ఈ బీడ్లోకి తీసుకొచ్చేసి ఇలా నెక్స్ట్ కిందకి తీసుకొచ్చేయండి. ఇక్కడ ఖాళీ ఉంది కదండి, ఇక్కడికి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఒక బీడ్లోకి తీసుకెళ్ళి ఏదైనా ఒక కలర్ బీడ్ తీసుకోండి. ఈ కలర్ కాకుండా ఇంకా ఏదైనా అండి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ కూడా కలవకుండా నేనైతే డార్క్ వైలెట్ తీసుకుంటున్నానండి. అంటే ఇలా వేయటానికి ఇక్కడ ఖాళీగా ఉంది కదండి ఇక్కడ, అందుకని ఈ ఖాళీని 4 బీట్ మెథడ్లో పూర్తి చేద్దాం. 1 బీట్ తీసుకుని ఆపోజిట్గా తీసుకెళ్ళిపోండి. ప్లెయిన్గా ఉండకుండా ఇలా. ఓకే అండి, చూడండి ఎంత బాగుందో ఇలా. ఇప్పుడు ఈ 4 బీట్స్ని కలిపేయండి, ఎందుకంటే మనకి ఇప్పుడు టైట్ చేసేద్దాం. ఇలా కలిపేసేయండి. అసలు లూజ్ అనేది అసలు ఉంచకూడదండి. మీకు టైం ఎక్కువ తీసుకుంటున్నా కొంచెం కొంచెం వర్క్ చేయండి. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేయండి. ఇలా నాట్ మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నెక్స్ట్ 5 బీడ్లో తీసుకొచ్చేసి ఎక్కడ ఒక బీడ్లోకండి ఇలా తీసుకెళ్ళిపోయి కట్ చేసేద్దాం. మనకి ఒక హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఒక ఫ్లవర్ పట్టుకుని వస్తున్నారనమాట వినాయకుడు. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ జాయింట్ ఇచ్చేద్దామండి ఇప్పుడు, ఎందుకంటే మనకి అయిపోయింది హ్యాండ్ అనేది. ఇంకా మన హ్యాండ్ పని అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇచ్చాం కదా ఒక బీడ్, అలా ఇచ్చేద్దాం. నాట్ వేసేసుకుంటున్నాను. అలా అయితేనే మనకి తిరుగుతుందండి. ముందే ఇచ్చేసామనుకోండి ఇబ్బంది లేదు. ఇక్కడంటే కొంచెమే కాపట్టండి, అల్లే విధానం చాలా చిన్నగా ఉంటుంది, తిప్పుకోవచ్చు, మనకి ఇక్కడ ఇబ్బంది లేదు. అందుకని ముందు ఇక్కడ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ పొడవు అంటే నిలబడి ఉన్నారు కాబట్టి వినాయకుడు పట్టుకున్నారనమాట. పట్టుకుని ఒక చేత్తో పువ్వు పట్టుకున్నారు, ఒక చేత్తో అభయం ఇస్తూ నడుస్తూ వస్తున్నారనమాట. నిలబడి ఉంటున్నారు. ఓకే అండి, చక్కగా ఎంత బాగుందో చూడండి. బీడ్స్తో ఇలా ఎన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. కొంచెం మన తెలివితేటలని కొంచెం పెట్టాలండి. ఇప్పుడు నేను చూపించాను అనుకోండి, ఇంకా మీకు ఐడియా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయి. ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఈ గోల్డ్ బీడ్లో నుంచి, ఇక్కడ ఉంది కదా గోల్డ్, ఈ గోల్డ్ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఫస్ట్ ఇదిగోండి వైర్ ఇక్కడ తీసుకొచ్చేసాను. 1 బీడ్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ గోల్డ్ బీడ్ దగ్గర వైర్ ఉంది, ఇదిగోండి 1 బీడ్ ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. ఈ మూడింటిని కలిపేసేయండి ఇలా. ఓకేనా, చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఈ ఒక్క బీడేనండి, వెనక ఎక్కడా అవసరం లేదు మరలా మనకి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఎక్కడా అవసరం లేదు, ఊరికే మనకి ముందే కాబట్టండి మరి ఇలా విడిపోకుండా ఉంటుంది. వినాయకుడు కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి మనం ఇలా పెట్టామన్నమాట. ఇక్కడ తర్వాత ఐడియా అనిపించిందండి, ఇలా బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని మరలా ఇక్కడ యాడ్ చేశాను. ఇంకా నాటు వేసేద్దామండి. ఇక్కడ లాగేసి మరలా ఈ బీడ్లోకి తీసుకెళ్తున్నాను. కొంచెం గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి, ఈ పై భాగానికైనా. మనం అక్కడే మాత్రం నాటు వేయకూడదు. నేనైతే వెనక వేద్దాం అనుకుంటున్నాను, చేతికి ఇక్కడ వేస్తాను ఇలా. ఇక్కడ వేద్దాం అనుకుంటున్నానండి. నాటు ముడి అనేది కనిపించకుండా ఉంటుంది, మనకి వర్క్ కూడా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వేసేసాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి మనకైతే నిలబడిన వినాయకుడికి 2 చేతులు వేసేసాం. ఓకేనా, ఇదిగోండి చక్కగా ఇలా వచ్చారు. ఇప్పటికి రోను ఇవ్వలేదండి జాయింట్, ఇక్కడ 1 బీడ్ ఇక్కడ ఇవ్వలేదు, విడివిడిగా ఇలా ఉంచేసాము. ఈ చెయ్యి ఇలా కదులుతున్నాయి. ఓకేనా,
ఇక్కడైతే ఏం చేసామంటే ఇక్కడ కదిలే ప్రసక్తే లేదండి. ఇక్కడ 1 బీడ్తో ఇక్కడ జాయింట్ ఇచ్చేసాం. బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కలిపి ఈ 1 బీడ్ ఎక్స్ట్రా ఇచ్చాం అనమాట. అందుకని చెప్పేసి ఇలా ఇంకా కదలకుండా ఇలా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే ఎలా ఉంచుకోండి, లేదు మాకు ఇలా ఉంటే బాగుంటుందండి అనిపిస్తే ఇలా ఉంచుకోండి, అది మీ ఇష్టం అండి. ఓకేనా, ఇదండి వీడియో. ఇక్కడ వరకు అయితే మనకి రెడీ అయిపోయినాయి హ్యాండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దామండి. నెక్స్ట్ వీడియోలో హెడ్ పార్ట్ అల్లుదామండి వినాయకుడికి. ఇలా ఈ దండ మాత్రం చివరికి అల్లుదాము, నెక్ పార్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఓకేనా, ఇదండి ఈనాటి వీడియో. అల్లుకున్న తర్వాత మీరు లైక్ చేసేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి మన ఛానల్ని. మేము అల్లుకున్నాము అని చెప్పేసి డన్, మీరు ఏం పెట్టవసరం లేదండి, డన్ అని ఇలా పెట్టేయండి కామెంట్ బాక్స్లో, అంతే. ఓకేనా, మీరు వీడియో క్లోజ్ చేసే ముందు మాత్రం తప్పనిసరిగా లైక్ ఇచ్చేసేయండి. ఇదండి ఈనాటి వీడియో. మరలా పార్ట్ 6లో నిలబడ్డ వినాయకుడు నల్లే విధానంలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.